ఎందుకంటే వాక్యం యొక్క విలువ వాళ్ళకి తెలుసు. స్మిత్ విగిల్స్ వార్త అని 26, 27 చనిపోయిన శవాలను లేపిన వ్యక్తి. ఆయన ఇంటికి ఒక వ్యక్తి ఒకసారి వస్తూ, ఒక పాస్టర్ గారు వస్తూ చేతిలో న్యూస్ పేపర్ పట్టుకొని కాలింగ్ బెల్ కొడతాడు, తలుపు తడతాడు. ఆయన చేతిలో న్యూస్ పేపర్ను చూసి, ముందు ఆ చెత్తను బయట పడేసి నువ్వు నా ఇంట్లోకి రా, నువ్వు ఆ చెత్తతో పాటు నువ్వు రావడము నీకు ఇష్టమైతే నువ్వు నాకు అవసరం లేదు, వెళ్ళిపో, ఆ న్యూస్ పేపర్ పట్టుకొని బయటకు వెళ్ళిపో అంటే న్యూస్ పేపర్ను కూడా వాళ్ళు చూడరు, దైవ సేవకులు చూడరు. నేను ఎందుకు చెప్తున్నానో వాళ్ళు ఫాలో కారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూర్చున్నా వాక్యం చదవండి, నిలబడినా వాక్యం చదవండి, మీరు ఏ పని చేసినా వాక్యం 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 అలా మీరు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. నేను అలాగనే నేను ఈ రేడియో కాదు, ఇది ఆన్లైన్ బైబిల్ని నేను వింటూ ఉన్నప్పుడు ఒక వాక్యం మత్తయి సువార్త 13వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి, ఒక వచనం దగ్గరకు వచ్చేటప్పటికి ఆగిపోయింది. ఇది బేసిక్గా మీకు సంబంధించిన వాక్యం అయితే కాదు, మీరు ఆరాధికులు, వాక్యం చెప్పగలిగే వాళ్ళు. కానీ నేను ఆ వాక్యము ఆగిపోయినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపులు నేను పెన్ను పైన పెట్టి పేపర్ మీద పెన్నుతో నేను రాయడం స్టార్ట్ చేసినప్పుడు ఒక మెసేజ్ లాగా ఇది వచ్చింది. కాబట్టి ఒక మర్మం దీంట్లో నుంచి దేవుడు నాతో మాట్లాడాడు, ఒక మర్మం ఇందులో ఉందని దేవుడు నాకు చెప్పాడు. దానిని మీకు ఈరోజు నేను పంచుకుంటాను. ఇది మనకు తెలిసిన వాక్యమే అయినా కూడా మీరు వినాలని నేను కోరుకుంటున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 14 ఉండదు కానీ 13, 15 కలిసి ఉంటుంది. ఒక్కసారి దానిని మీరు చదవండి. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది. వాళ్ళ హృదయము కొవ్వినది. వారి చెవులు వినుటకు మందమైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుటకు మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుటకు మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుతున్నది. యేసుప్రభు ఎవరి విషయం? శాస్త్రులు, పరిసయ్యులు ఎవరైతే యేసుప్రభు వాక్యం చెప్తుంటే యేసుప్రభుని తప్పు పట్టడానికి వచ్చారు కదా, వాళ్ళు మారలే. వాళ్ళ నిమిత్తము ఏం చెప్తున్నాడు అని అంటే, మీ గురించి యెషయా ప్రవచించింది కరెక్ట్ అని అన్నాడు యేసుప్రభు. ఇంతకు యెషయా ఏమని ప్రవచించాడు? యెషయా ఎప్పటి వాడు అంటే యేసుప్రభు కన్నా 700 సంవత్సరాలకు ముందున్నాడు. ఆ యెషయా ఏం చెప్పాడు అని అంటే, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. అక్కడ ఏముంటుందంటే, మనకు యెషయా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో ఇదే మాటలు ఉంటాయి. ఏముంటుందని అంటే, మీరు వినుటకు మట్టుకు విందురు కానీ గ్రహించరు, చూచుటకు మట్టుకు చూస్తాను కానీ మీకు కనపడవు, మీరు హృదయంలో మనపూర్వకంగా స్వీకరించి మీరు మానవ మనసు పొంది నా వలన స్వస్థత పొందకుండా ఉండగలిగినట్లు మీ హృదయం క్రొవ్వి ఉన్నది అనే మాట ఉంటుంది. చదవండి. అది వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము కొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మోయించమని చెప్పాను. ఎవరు చెప్పారు మోయించమని అని అంటే, దేవుడు యెషయాకి పరలోకాన్ని తీసుకెళ్లి ఒక గొప్ప దర్శనాన్ని చూపిస్తాడు. సెరూబులు, కెరాబులు, పరిశుద్ధుడు అని అరుస్తూ ఉంటారు. అయ్యో అపవిత్రమైన పెదవుల వారి మధ్యలో నేను ఉన్నానన్నప్పుడు ఒక సెరూబు ఒక అగ్గినిప్పు తీసుకుని వచ్చి ఆయన పెదవులకు ముట్టిస్తుంది. తర్వాత వెంటనే నా నిమిత్తం ఎవరు వెళ్తారు, ఎవరు పోతారు అని దేవుడు అన్నప్పుడు, చిత్తం ప్రభువా నేనున్నాను, నన్ను పంపు. ఎందుకు? ప్రజలను రక్షించడానికి కాదు. జాగ్రత్తగా గమనిస్తే అక్కడ రాయబడిన మాట ఏంటి అని అంటే మనం గమనించినట్లయితే, వాళ్ళు వాక్యం చెప్తున్నప్పుడు వింటారు కానీ వాళ్ళ చెవులు మూయబడాల, వాళ్ళు చూస్తారు కానీ వాళ్ళ కన్నులు మూయబడాల, వాళ్ళ హృదయాన్ని కొవ్వు చేత మూయబడాల. ఈ కార్యానికి ఎవరు వెళ్తారు? ప్రజలు రక్షణ పొందడానికి కాదు. 6వ అధ్యాయం మీరు జాగ్రత్తగా గమనించండి. వెళ్ళి నువ్వు మూయించు అని దేవుడు స్పష్టంగా యెషయాకు చెప్తున్నాడు. నేనున్నాను ప్రభువా, నన్ను పంపు అని అన్నప్పుడు నువ్వు వెళ్ళి మూయించు. అప్పుడు 11వ వచనం మనం చదువుకున్నట్లయితే అందులో ఏముంటుందంటే, ప్రభువా ఎంతకాలం మూయాలా, వీళ్ళ కళ్ళు ఎంతకాలం మూయబెట్టాలి, వీళ్ళ చెవులు ఎంతకాలం మూయబెట్టాలి, వీళ్ళ హృదయం కొవ్వు చేత వాళ్ళ హృదయం మందపరచబడాలి, ఎంతకాలం వాళ్ళు ఇలాగన జబ్బు కలిగిన స్థితిలో వాళ్ళు వెళ్ళాలని అని దేవుడిని యెషయా అడిగినప్పుడు, దేశమంతా
బీడు ప్రాంతం అయ్యేంతటి వరకు అంట, నిర్జన ప్రదేశాలు ఎక్కడ పడితే అక్కడ ఉండేటట్లుగా అంట, 90% జనాభా అందరూ మొత్తం ఊడ్చేస్తాడంట, ఒక 10%ఏనంట ఉండేది. ఆ 10% కూడా ఎందుకు పనికిరారంట. 6వ అధ్యాయంలో మనకు క్లియర్గా 11, 12 వచనాలలో నేను చెప్పినటువంటిది అంతా కూడా రాయబడింది. అంటే నేనేం చెప్తున్నాను అని అంటే, ఇక్కడ ఒక కార్యం జరిగింది. యెషయా చెప్పిన ప్రవచనాన్ని యేసు ప్రభు తిరిగి పలికాడు. అక్కడ ఏం జరిగిందని లోతుగా మనం ఆలోచన చేస్తే, యెషయా ఏం చెప్పాడంటే, ఇదిగో పెందల కాడని లేపి నిద్ర లేపి తెల్లవారుజాము 2 గంటలకు దర్శనాలు కలలు దేవుడు స్వర ప్రత్యక్షత ఇచ్చి ప్రజల్లోకి వెళ్తే, ప్రజలు మందిరంలో వెళ్ళి ప్రవక్తల మందిరంలోకి వెళ్ళి ప్రవచనాలు చెప్పేవాళ్ళు, మీరు మారండి మారండి అని ఎగతాళి చేయడం ప్రారంభించారు వాళ్ళని. దేవుడు పలుకుతున్నటువంటి మాటలను వాళ్ళు అంగీకరించకుండా ఎగతాళి చేయడం వాళ్ళు ప్రారంభించారు. కాబట్టి చూశాడు దేవుడికి ఒకానొక రోజు కోపం వచ్చింది. కోపం వచ్చి ఇంకా వీళ్ళు వాక్యం చెప్పేటప్పుడు వింటారు, లోపలికి దూరదు, వాళ్ళు చూస్తారు, కళ్ళకి ఎక్కదు, వాళ్ళ హృదయంలోనికి యాక్సెప్ట్ కాదు, హృదయము జబ్బు కలిగి ఉంటుంది. వాళ్ళు ఎప్పటికూ వాళ్ళు అలాగే మొండిబారి ఉండాలి, హృదయం గట్టిపడి ఉండాలి. ఆ స్థితిలోనే వాళ్ళు వస్తానే ఉంటారు, చర్చికి పోతానే ఉంటారు, వాళ్ళు మారరు. అది ఒక శాపభరితమైన తీర్పుతో కూడిన ఒక శిక్ష. దేవుడు యెహోవా దేవుడు యెషయా ద్వారా ఇజ్రాయేలీలకు అనుగ్రహించిన ఒక శిక్ష. అది అర్థమవుతుందా? ఈ శిక్షాకాలం అనేది ఒక స్పిరిట్. అది ఇప్పుడు యెషయా నిలబడి మీరు వినుటకు మట్టుకు విందురని చూడరు అని చెప్పేస్తాడు, ఆడికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే, కళ్ళకు కనపడకుండా దయ్యాలు వాళ్ళ లోపలికి దూరి వాళ్ళ చెవులను మూతేయడము, ఇవన్నీ జరుగుతుంది. పాపాలకు ప్రేరేపించడం, పాపంలో ముంచి తేల్చడము, దేవుని మాటలకు వ్యతిరేకంగా తిరగడం అలాగనే జరిగింది. బబులోను రాజు వాళ్ళని చెరకొని ఈడ్చుకెళ్ళిపోతాడు. మనం యెషయా గ్రంథం, ఇర్మీయా గ్రంథము, నెహెమ్యా గ్రంథం విలాప వాక్యాలు అంటే ఏంటి, అలా ఈడ్చుకుపోయినప్పుడు ఏడవడం అనే విలాప వాక్య గ్రంథం కూడా మనకు రాయబడింది. అంటే ఆ శిక్ష అంతా కూడా ఎందుకు జరిగిందని అంటే, దేవుడు పిలిచినప్పుడు వాళ్ళు వినలేదు, వాళ్ళు విరుద్ధంగా వెళుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఒక శిక్ష వేశాడు. ఆ శిక్ష ఏంటి అని అంటే, నామకార్థ క్రైస్తవ జీవితం. ఆ శిక్ష నామకార్థంగా దేవుని బిడ్డల పేరుకు భక్తి కలిగినట్టుగా నటిస్తారు, కానీ దాని శక్తిని వాళ్ళు ఆశ్రయించరు. ఎందుకు వాళ్ళు ఆశ్రయించరు అని అంటే, అది దేవుని తీర్పు. స్వయంగా దేవుడే వాళ్ళకు వేసినటువంటి తీర్పు, దేవుడు విధించినటువంటి శిక్ష అది. దానిని యేసు ప్రభు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో తిరిగి రిపీట్ చేసి పలికాడు. యెషయా మిమ్ముల నిమిత్తము ప్రవచించింది సరియే అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల నుంచి కూడా యేసు ప్రభు కాలం వరకు, అంటే 800 సంవత్సరాలు ఆ దయ్యాలు పనిచేస్తూనే వచ్చాయి. ఎవరి మధ్యలో? దేవుని బిడ్డల మధ్యలో, దేవుని ప్రజల మధ్యలో. సినగోగుల్లోని, సమాజ మందిరాలలోని వాక్యం ప్రకటించబడేది. ఆ మందిరాలలోనే దేవుని వాక్యం ప్రకటించబడుతున్న ఆ సమయంలోనే దయ్యాలు కూడా సంచరిస్తూ వాళ్ళ చెవులు మూసేసేటి. వాక్యం వాళ్ళు వినరు, ఎందుకంటే అది అలాగనే జరుగుతుంది. యేసుప్రభు కాలంలో కూడా ఆ దయ్యాలు పనిచేస్తున్నప్పుడు ప్రవచించాడు. యేసుప్రభు అంతటి వాడే చెప్పాడు, మీరు మారరని చెప్పేశారు. మీరు సున్నం కొట్టిన సమాధులని క్లియర్గా బండ గొద్దినట్టు దేవుడు యేసుప్రభు స్పష్టంగా చెప్పేశాడు. ఇది ఒక్క యేసుప్రభువే కాదు, అపోస్తలుడైన పౌలు కూడా ఇదే లేఖనాన్ని, ఇదే ప్రవచన వాక్యాన్ని రిపీట్ చేశాడు. అపోస్తల కార్య గ్రంథము 28వ అధ్యాయం 27వ వచనం. అపోస్తల కార్యాలు చిట్ట చివరి చాప్టర్ 28వ అధ్యాయము 27వ వచనం. అందులో కూడా ఇదే మాటలు పలుకుతాడు అపోస్తలుడైన పౌలు. ఆ పౌలు దగ్గరికి కొంతమంది వస్తారు భక్తులు, కొంతమంది దేవుని బిడ్డలు ఇజ్రాయేలీలు వచ్చినప్పుడు ఆయన సువార్తను చెప్పినప్పుడు కొందరు అంగీకరిస్తారు, కొందరు తృణీకరిస్తారు. తృణీకరించిన వాళ్ళను చూసి బాధపడి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన లోపల నుంచి ఆ మాట పలికిస్తాడు. మళ్ళా చదవండి అది. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వాళ్ళ హృదయము క్రొవ్వి ఉన్నది, వారి చెవులతో విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. అంటే ఇది శక్తి కలిగినటువంటి లేఖనం. ఇది యేసుప్రభు మెన్షన్ చేస్తాడు, పౌలు మెన్షన్ చేస్తాడు, యెషయాకు దేవుడు పరలోకానికి తీసుకెళ్లి రివీల్ చేశాడు. ఇది ఒక మర్మం ఏంటంటే, దేవుని బిడ్డలు కొంతమంది మారరు. ఆ లిస్టులోకి చెందినటువంటి వ్యక్తే యూదా ఇస్కరియోతు. ఆయన మారడు.
యేసు ప్రభుని అమ్మేసేసాడు. వాళ్ళు ఎందుకు మారరు అని అంటే అది అంతే. వాళ్ళు ఎందుకు మారరు, మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ ప్రాబ్లం ఎక్కడుంది అని అంటే వాళ్ళు స్వతహాగా నాకు వద్దు, నాకు వెలుగొద్దు, నాకు చీకటే కావాలి, నాకు పాప జీవితమే కావాలని వాళ్ళే ఎన్నుకుంటారు. ఆ జీవితాన్ని, రోత జీవితాన్ని వాళ్ళే ఎన్నుకుంటారు. కాబట్టి వాళ్ళే స్వతహాగా వాళ్ళు దేవుణ్ణి రిజెక్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళకు ఏమవుతుందని అంటే దేవుని వాక్యం అనేది వాళ్ళలో పని చేయదు. అర్థమవుతుందా? దేవుని వాక్యం పని చేయనప్పుడు దేవుడు ఆ తీర్పుకు వాళ్ళను అలాగ విడిచిపెట్టేస్తాడు. దీనికి సంబంధించి చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. ఈ హేతువు చేత వారు తమ హృదయములు హృదయంలోని దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడే వాళ్ళని అపవిత్రత అప్పగిచ్చేస్తాడు. లేఖనాలు స్పష్టం చెబుతున్నాయి. 26వ వచనం చదవండి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించును. చాలు, వారిని అప్పగించును అంటే లేఖనం ఏం చెప్తుందంటే దేవుడు ఒక్కసారి 2 సార్లు కొన్ని సంవత్సరాలు దేవుని వాక్యానికి మనం లోబడితే సరే, మనం దేవునికి మనం లోబడకుండా ఇరుడ్డంగా పోతే ఏమైతుంది అని అంటే హఠాత్తుగా ఎన్ని మార్లు గద్దించిన వినని వానికి హఠాత్తుగా మరణం వస్తుందని లేఖనం రాయబడింది. అయితే ఆ మరణం సంభవించేదానికి ముందర నేను చెప్తున్న ఇదన్నీ జరుగుతాయి. నేను చెప్తున్నటువంటి ఇదంతా కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి 1 తిమోతి 1వ అధ్యాయం 20వ వచనం, 1 తిమోతి 1వ అధ్యాయం 20వ వచనం. అందులో కూడా దీనికి సంబంధించి దేవుడే స్వయంగా పాప జీవితానికి వాళ్ళని అలాగ వదిలేస్తాడు, ఆ తీర్పుకు వదిలేస్తాడు, నామకార్థ భక్తి జీవితానికి వదిలేస్తాడు. చదవండి అది 1 తిమోతి 1:20. వారిలో హుమేనైనును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని. ఎవరు ఇక్కడ అప్పగించారు సాతానికి? అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు, నేను దూషించకుండా నేను సాతానుకు వాళ్ళని అప్పగిస్తానని పౌలే అప్పగించేశాడు. అంటే వాళ్ళకి అధికారం ఉంటుంది. దయ్యాలకు విశ్వాసాలను అప్పగించే అధికారము కొంతమందికి ఉంటుంది. సడన్గా కళ్ళు కనపడకుండా ఉందువుగా కానీ పౌలు చెప్పిన వెంటనే కళ్ళు కనపడవు. స్వస్థత ఒకటే కాదు, దైవ సేవకులు ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు. కానీ వాళ్ళకున్న పవర్ని చెడుకు యూజ్ చేయకూడదు, మ్యాక్సిమం యూజ్ చేయకూడదు. అందుకే దైవ సేవకుల నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట శ్రేష్టమైంది కనుక అతి జాగ్రత్తగా వాళ్ళతో మనం బిహేవ్ చేయాలా, అనుసరించాలి. ఈవెన్ నేను ఒక సాక్ష్యం విన్నా, ఏంటంటే తల్లిదండ్రులు దైవ సేవకులు అయితే పిల్లలు కొంతమంది కూతుర్లు 4 కూతుర్లు అంట. పెద్దవాళ్ళేమో దేవుని లేదు భయభక్తులు కలిగిన వాళ్ళు కాబట్టి భయపడే వాళ్ళంట, గడగడ వణికే వాళ్ళంట అమ్మా నాన్నలకి. కానీ లాస్ట్ పాప ఏమో 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఆ వయసు అంట. కానీ సరిగా దేవుళ్ళు అంతగా వచ్చి ఉండేది కాదు కానీ ఎక్కువ డిస్టర్బ్ చేస్తూ అమ్మా నాన్న ఒక అమ్మా నాన్న అన్నట్టుగానే వాళ్ళతో ట్రీట్ చేసేది. ఎంత అమ్మా నాన్నలు అయినా కూడా వాళ్ళ దైవ సేవకులుగానే వాళ్ళు ట్రీట్ చేయాలి. బైబిల్ అలాగే చెప్తుంది. ఎందుకంటే అమ్మా నాన్నలు అనేటువంటి ఆ వేలేకి వెళ్ళి నాకు అది కావాల్సిందే తెచ్చి, నాకు స్కూటీ కావాల్సింది తెచ్చి, ఇది కావాలి తెచ్చి అని నడిపించినప్పుడు, లేదా కొన్ని మాటలు వాళ్ళని విసిగించినప్పుడు, వాళ్ళ నోట్లో నుంచి ఏదైనా రాని మాట వచ్చినా, లేదా వాళ్ళ లోపల ఉన్న దేవుని ఆత్మకు దుఃఖం కలిగినా అది ఆ పిల్లల జీవితాలకు మంచివి కావు. ఎందుకంటే కనానుకు జరిగింది అదే, కనానుకు 3 ఆయనకు జరిగింది అదే, నోవాహు జరిగింది అదే. ఆ 3 వాళ్ళకి సంబంధించి కొడుకుల్ని 2 శపించాడు, ఒకరిని ఆశీర్వదించాడు. అతి జాగ్రత్తగా అభిషేకం పొందుకున్నటువంటి వ్యక్తులతో డీల్ చేయాలి. వాళ్ళు ఎంత మన కుటుంబ సభ్యులైనా కూడా వాళ్ళ దైవ సేవకులు దేవునికి సొంతమైన వాళ్ళు కాబట్టి వాళ్ళ నోట్లో నుంచి కాని మాట ఏది రప్పించుకోకూడదు. అది మనం గుర్తుంచుకోవాలా. ఇప్పుడు అంటే వాళ్ళకి అధికారం ఉంటుంది కాబట్టి పౌలు వాళ్ళిద్దరిని అలెగ్జాంద్రును హుమేనైను 2 సాతానుకు అప్పగించారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా మారలే వాళ్ళు. యూదా రాసిన పత్రికలో కూడా మనం చూసుకున్నట్లయితే 1వ అధ్యాయము 17-18 వచనాలు. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-18. అందులో కూడా ఏముంటుందంటే అలాంటి వారనంట ముందే నిర్ణయించబడినారంట. వాళ్ళ నిమిత్తం గాఢాంధకారము శిక్ష వాళ్ళ నిమిత్తము ముందే నిర్ణయం జరిగిపోయిందంట. వాళ్ళ నిమిత్తం
చాలా కఠినంగా యూదా రాసిన పత్రిక మొత్తం ఒకే అధ్యాయం ఉంటుంది. అది మొత్తము దాని గురించే రాయబడి ఉంటుంది. చాప్టర్ మొత్తం వాళ్ళ గురించే రాయబడి ఉంటుంది. తీసిన వాళ్ళు చదవండి. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. అయితే ప్రియులారా, అంత్యకాలం భక్తిహీనమైన దురాలోచన చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులను పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. అపోస్తులు ఏం చెప్పారంటే అంత్య దినములంట అలాంటి వాళ్ళు ఉంటారంట. దేవుని భక్తులుగానే నటిస్తారు కానీ శక్తిని ఆశ్రయించరు. అదొక శిక్ష, అదొక తీర్పు. దేవుడే వాళ్ళను అలాగ అప్పగిచ్చేస్తాడనేటువంటి దానికి నేను ఈ లేఖనాలు చూపిస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఎందుకు మనిషిని పాపం లేక అప్పచెప్తాడు, దేవుడు ఎందుకు శిక్షిస్తాడని కొంతమంది తెలియని వాళ్ళు అంటారు. అందుకు నేను ఈ లేఖనాలు తీసి నేను చెబుతున్నా. దేవుడే కొంతమందిని దయ్యాలకు అప్పచెప్తాడు, దేవుడే కొంతమందిని పాపాలకు అప్పచెప్తాడు, దేవుడే కొంతమందిని ముంచి తేలుస్తాడు వాళ్ళని. ఎందుకు అంటే వాళ్ళు దేవుని మాట వినలేదు కాబట్టి, ఇంకా వేరే కారణం కాదు. వాళ్ళు దేవుని మాట వినలేదు కాబట్టి దేవుడు వాళ్ళను అలాగూ అప్పగిస్తాడు. అందులో భాగంగానే వినుటకు మట్టుకు విందురు, గ్రహించరు, చూస్తారు కనబడదు, హృదయంలోకి తీసుకోరు అనేటువంటి మాటలు రిపీట్ చేశాడు. ఇప్పుడు ఇది భాగంగా తీసుకుంటే ఇప్పుడు రెండవ భాగంలోకి వెళ్తున్నట్లయితే ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే 14వ వచనంలో ఈ 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందని అంటే ఒక స్వస్థత అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది. తీసిన వాళ్ళు చదవండి. మత్తయి 13:14 తీసిన వాళ్ళు చదవండి. అది ఏముంటుందంటే నా వలన స్వస్థత పొందకుండున్నట్లు ఉందా మాట. అది మత్తయి 13వ అధ్యాయము చదవండి. అది నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం కొవ్వినది. స్వస్థత దేనికి అని అంటే స్వస్థత మూడిటికి అవసరం. మూడిటికి ఈ లేఖనాలలో ఉన్న దానిని తీసి నేను చెప్తున్నా. స్వస్థత అంటే ఏంటంటే మనకు జబ్బులు పైనుండేది కాదు. ఈ వాక్య లేఖన భాగం యొక్క టైటిల్ కూడా నేనేం పెట్టినానంటే కంటికి కనిపించిన స్వస్థతలు, కళ్ళకు కనపడిన స్వస్థతలు మనకు జబ్బు ఇది ఉంటుంది కదా, నొప్పి అనేది కూడా అదొకటి ఫిజికల్, అది పెయిన్, అది కాదు నేను చెప్పేది. కళ్ళకు కనపడకుండా మూడిటికి స్వస్థతలు అవసరం. మొదటి స్వస్థత దేనికంటే హృదయానికి స్వస్థత అవసరం. ఇప్పుడు మనం చూసుకున్నటువంటి మత్తయి 13లోను, యెషయా 6వ అధ్యాయంలోను, అపోస్తల కార్యాలు 28 ఈ 3 లేఖన భాగాలలో గమనిస్తే హృదయం అనేది కన్ఫామ్గా రిపీట్ అవుతుంది. హృదయ స్వస్థత, హృదయం కొవ్వున్నది, హృదయానికి జబ్బు అనే మాట క్లియర్గా రాబడింది. అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే వాళ్ళను హృదయానికి జబ్బు ఇస్తాడంట దేవుడు. హృదయ జబ్బు కలిగి ఉంటారంట వాళ్ళు. హృదయపు జబ్బు కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు పాప జీవితంలో మునిగి తేలుతారంట. ఎందుకు హృదయానికి జబ్బు అని మనం బాగా ఆలోచన చేసుకున్నప్పుడు హృదయంలో నుంచి ఏమొస్తాయి మనకు? మత్తయి సువార్త మనం చూసుకున్నాం 15-19. మత్తయి సువార్త 15-19 చదవద్దులేండి, మనకి ఇంతకుముందే మనం చూసుకున్నాం కదా. ఏముంటుంది? హృదయంలో నుంచి వచ్చేటివంట మనుష్యుని అపవిత్రపరుస్తాయి. తీసిన వాళ్ళు చదవండి. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యం, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే హృదయంలో నుంచి వస్తాయి. మన హృదయం జబ్బు కలిగిన హృదయమా, ఆరోగ్యమైన హృదయమా అనేది ఈ లేఖనాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటున్నట్లయితే మనకు తెల్లమైపోతుంది. మన హృదయము జబ్బు కలిగిందా, మామూలు హృదయం అనేది. ఇప్పుడు చదివాం కదా, మళ్ళీ ఇంకొకసారి చదువు. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో ఇవి మనల్లో ఉంటే మన హృదయానికి జబ్బు చేసినట్లే వాక్యమే స్పష్టంగా చెప్తుంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. అందులో కూడా మనకి ఏం రాయబడిందంటే హృదయం అనేదంట ఘోరమైన వ్యాధి కలిగిందంట. దానిని గ్రహించగలిగినటువంటి వాడు ఎవడు అని దేవుడు స్పష్టంగా చెప్తాడు. హృదయానికి ఒక జబ్బు ఉంది అనేది దేవుడు కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టంగా చెప్తున్నాడు. మన హృదయానికి జబ్బు ఉందా లేదనేది చెక్ చేసుకోవాలి. చదవండి. అది
హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, బహు ఘోరమైన వ్యాధి కలిగినది. దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు? ఒక్కని ప్రవర్తనను బట్టి ఆ ప్రవర్తన, మన ప్రవర్తనలోనే హృదయం అనేది జబ్బు కలిగిందా లేదా అనేది తెలుస్తుంది. మత్తయి 5:8, మత్తయి 5:8 అందులో కూడా మనకేం రాయబడి ఉంటుందంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఒకవేళ మనకి ఎవరికైనా హృదయ శుద్ధి లేదనుకోండి, దాని అర్థం ఏంటంటే మన హృదయం జబ్బు కలిగిందని అర్థం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూచెదురని స్పష్టంగా రాయబడింది. ఇదే లేఖన భాగాన్ని మనము ఇంటూ ఆపోజిట్ వేసుకొని మనం చూసుకుంటే, ఒకవేళ హృదయం శుభ్రంగా లేకుంటే మనం ఎవరిని చూస్తామంటే దయ్యాలనే చూస్తాం. మనం పనుకుంటే కళలలో మనం ఎందుకు దయ్యాలే దూకుతా అంటే లేఖనమే చెప్తుంది. హృదయం పరిశుద్ధంగా అంటే దేవుణ్ణి చూస్తామంట. హృదయం అపవిత్రంగా ఉంటే మనకు నిత్యము సాతానుడు, దయ్యాలు, దురాత్మలే మనకు కనిపిస్తూ ఉంటాయి తప్ప ఇంకొకటి ఏమి కనిపించి అవే మనల్ని పీడిస్తూ ఉంటాయి. కాబట్టి మన హృదయం అనేది ఎలాగుండాలి అనేది మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఇంకొక దగ్గర కూడా యేసుప్రభు ఏం చెప్తాడు అని అంటే, ఒక వ్యభిచారి స్త్రీ పట్టబడినప్పుడు రాళ్లతో కొట్టడానికి అక్కడ తీసుకొని వచ్చినప్పుడు రాళ్ళు తీసుకొని, ప్రభువా నువ్వు కూడా రాయి తీసుకొని కొట్టు, మేము కూడా కొట్టాలా వద్దా అని పోటాపోటీ ఒక యుద్ధ వాతావరణం అంతా భయంకరమైన వాతావరణమైనప్పుడు మీలో పాపం చేయనివాడు మొదట రాయి వేయండి అని అంటాడు. వీళ్ళు ఒక్క రాయి కూడా వేయరు. యేసుప్రభు ఏం చెప్పాడు? హృదయంలో మీ హృదయంలో ఎవరినైనా చూసి తప్పు ఆలోచనతో చూసినా కూడా హృదయంలో పాపం చేసినట్టే. అంటే అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా వ్యభిచారులే. ఒక్క రాయి వేయకుండా పక్కకి వెళ్ళిపోయినారు. ఎవరికి కూడా శుద్ధ హృదయం అక్కడ లేదు వాళ్ళకి. అంటే లేఖనం ఏం చెప్తుంది అని అంటే, గ్రహించగలిగిన వాడు ఎవరు, ఆ హృదయానికి జబ్బును గ్రహించగలిగిన వాడు ఎవరున్న లేఖనాలు బహు స్పష్టంగా చెప్తున్నాయి. కాబట్టి మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రవ్వా నా హృదయం వ్యాధి కలిగింది, ఘోరమైన వ్యాధి కలిగింది, నా హృదయాన్ని మీరు స్వస్థపరచండి, నా హృదయాన్ని స్వస్థపరచండి అనేటువంటి ప్రార్థన మనం చేయాలి. మన హృదయానికి స్వస్థత వస్తుంది, ఎలాగొస్తుంది? గుర్తు ఏంటి అంటే, మనం దేవుణ్ణి చూస్తాం, దేవదూతలను చూస్తాం. ఇదే గుర్తు, ఇంకొక గుర్తు లేదు. మనకు ప్రార్థన కళ్ళు మూసుకుంటే మనకు దేవదూతలు కనిపిస్తారు, మనకు దేవుడు కనిపిస్తాడు. ఇదే గుర్తు. ఈ లేఖనాము వదిలేసి ఇప్పుడు రెండో వాక్యానికి మనం గమనించినట్లయితే, రెండవ భాగం మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 13:14 స్వస్థత ఇంకా దేనికి అవసరము అని అంటే, మన యొక్క చెవులకు స్వస్థత, మన కన్నులకు స్వస్థత అంట. మన కన్నులకు స్వస్థత అంట. మన కన్నులకు ఎలాగున స్వస్థత అనేది మనం గమనించినట్లయితే దీనికి సంబంధించి కొన్ని లేఖనాలు చెప్తాను చూడండి. లంచం తీసుకోవడం వల్ల మన కన్నులకు గుడ్డితనం వస్తుందని లేఖనాలు చెప్తున్నాయి. చదవద్దు, రాయండి. నిర్గమాకాండము 23:8. నిర్గమాకాండం 23:8. అందులో ఏముంటుందంటే, లంచం తీసుకుంటేనంట నీతిమంతుని కన్నుల కంట గుడ్డితనం వస్తుందంట. ఇప్పుడు 23:8 అందులో ఏముంటుందని అంటే, ఒక డబ్బు ఒకటే కాదు, డబ్బు ఇవ్వకున్నా కూడా పలుకుబడిని యూజ్ చేసి చెయ్యని తప్పును నింద వేయడము, లేదా తప్పించుకోవడం, నేను చేసినా కూడా నేను చేయలేదని వేరే వాళ్ళ దగ్గర చెప్పించుకోవడం, పలుకుబడిని ఉపయోగించి లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు పలుకుబడిని ఉపయోగించి మనం ఏది చేసుకున్నా కూడా అది లంచం కిందకే వస్తుంది. కాబట్టి ద్వితీయోపదేశకాండం 16:19, ద్వితీయోపదేశకాండం తీసింటే 23:8 చదవండి. 23:8 తీసింటే చదవండి. నిర్గమాకాండము. లంచము తీసుకొనకూడదు, లంచము గుడ్డితనము కలగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. అంటే అది గుడ్డితనం కలగజేసింది. ద్వితీయోపదేశకాండం 16:19 కూడా లంచం అనేది గుడ్డితనం. లంచం అనేది డబ్బు ఇచ్చే కాదు, పలుకుబడిని యూజ్ చేసి కూడా అటువంటి మాటలు పలకకూడదు. ఇప్పుడు ఇంకా దేని వలన మనకు గుడ్డితనం వస్తుందని మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, 1 యోహాను 2:11, 1 యోహాను 2:11 అందులో ఏముంటుందని అంటే, మనము మన సహోదరుల పైన ద్వేషాన్ని, ఎవరి మీద కోపాన్ని మనం పెట్టుకొని, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి, తన సహోదరుని ద్వేషించేవారు ఎవరి పైన మనకు ద్వేషం ఉంది అని అంటే అర్థం ఏంది అని అంటే, మన కన్నులు కనబడ్డం లేదు. లేఖను స్పష్టంగా చెప్తుంది. మన కన్నులను మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలంటే కొలమానం ఏంటని అంటే, లంచం తీసుకోకూడదు, నీకు ఎవరి మీద నా కోపం ద్వేషం ఉండింది అని అంటే నీకు అస్సలు కళ్ళు కనపడడం లేదు, నీ కన్నులకు స్వస్థత అవసరమని లేఖనాలు బహు స్పష్టంగా చెప్తున్నాయి.
రెండో పేతురు 2:14 కూడా ఇంకొక మాట ఉంటుంది. రెండో పేతురు 2:14 అందులో కూడా ఏముంటుందని అంటే పాప జీవితానికి అలవాటు పడినటువంటి వాళ్ళు కూడా పాపంలో మునిగి తేలుతున్నప్పుడు వాళ్ళు కూడా ఎలాగుంటారని అంటే దేవుని మందిరంలోనికి ఈ తీర్పు కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ తీర్పులో నివసించినటువంటి వాళ్ళు నామకార్థ జీవితం కలిగి పాప జీవితం జీవించే వాళ్ళు ఉంటారు. అయితే కొన్నాళ్లకు కొత్తగా చర్చికి వస్తారు. కొంతమంది కొత్తగా చర్చికి వచ్చినప్పుడు వాళ్ళు వాక్యం తెలీదు, సరిగా అటు ఇటు ఉండలేరు, కొన్ని రోజులు దేవుళ్ళు అంటే కొంత టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి వాళ్ళకు. అలాంటి వాళ్ళని నామకార్థ క్రైస్తవం జీవించేటువంటి వాళ్ళు వాళ్ళని పట్టుకొని వాళ్ళని పూర్తిగా పాపం లేక లాక్కెళ్ళిపోతారు. ఇది కంప్లీట్గా మందిరంలోనే జరుగుతుందని 2 పేతురు రాసిన పత్రిక 2:14 క్లియర్గా మనకు అక్కడ వారిని మరలు కొలుపుతారు. అప్పుడే ప్రభువులోకి వచ్చినటువంటి వాళ్ళని తిరిగి మరలు కొలుపుతారు. ఎవరునంటే ఈ తీర్పులో ఉండేటువంటి వాళ్ళు కంప్లీట్లీ వాళ్ళకు గుడ్డితనం కలుగుతుంది. కంప్లీట్లీ తీసిన వాళ్ళు చదవండి ఆ లేఖన భాగం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులనైన వారి మనసులను మరలు కొల్పుచు అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు. అస్థిరులు అంటే స్థిరంగా కొన్ని రోజులు ఉంటూ పడిపోతుండేవాళ్ళు. మందిరంలో జరిగే కార్యం ఇది. ఇదంతా కంప్లీట్గా లేఖనం సంఘంలో జరుగుతున్న దానిని బట్టి పేతురు రాశాడు. బయట జరిగే దాని గురించి ఆయన రాయడు. ఆయనకు అవసరం లేదు బయట జరిగే దాంట్లో. సంఘంలో ఏం జరుగుతుందో అదే ఆయన రాశాడు. అంటే ఇటువంటి పాప జీవితంలో పోతున్నటువంటి వాళ్ళు ఇతరులు కూడా పాడు చేస్తారని అంటే వాళ్ళు గుడ్డి వాళ్ళు అని అర్థం. వాళ్ళ కన్నులకు స్వస్థత అవసరమని లేఖనాలు బహు స్పష్టంగా చెప్తున్నాయి. సరే, ఇంకా స్వస్థత దేనికి అవసరమని మత్తయి సువార్త మనం 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 13వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనిస్తే స్వస్థత ఇంకా దేనికి అవసరం అని అంటే మన చెవులకు స్వస్థత అవసరము. లేఖనాలు బహు స్పష్టంగా ఏం చెప్తున్నాయని అంటే మన చెవులకు స్వస్థత అవసరము. యేసుప్రభు ఏం చెప్పారు? 13వ అధ్యాయం 16లో ఒక మాట ఉంటుంది. ఏముంటుందని అంటే మత్తయి సువార్త 13:16 చూస్తున్న మీ కన్నులు ధన్యమైనవి, వింటున్న మీ చెవులు ధన్యమైనవి. అంటే కొంతమంది చెవులు ధన్యకరమైన చెవులు, కొంతమంది చెవులు కన్నులు ధన్యకరమైనటువంటి కన్నులు. ఎందుకంటే వాళ్ళు వింటారు, వాళ్ళు గ్రహిస్తారని యేసుప్రభు బహు స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి స్వస్థత లేనటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అంత్య దినాలలో అంటే దురద చెవులు కలిగిన వాళ్ళు ఉంటారని బహు స్పష్టంగా ఉంది. దయ్యాల బోధ యందు వాళ్ళ ఆసక్తి కలిగి ఉంటారనే మాటలు బహు స్పష్టంగా క్లియర్గా మనకు రాయబడింది అనమాట. దీనికి సంబంధించి మనము గమనిస్తే రాసుకోండి, చదవద్దు, తీయద్దు. యెహెజ్కేలు గ్రంథం 16:12 యెహెజ్కేలు గ్రంథం 16:12 అందులో మనకి ఏముంటుందంటే నీ చెవులకు నేను పోగులు పెడతానన్న మాట ఒక దగ్గర రాయబడి ఉంటుంది. చెవులకు పోగులు అంటే అర్థం ఏంటని అంటే అబ్రహాము ఇస్సాకుకు పెళ్లి సంబంధం కోసం పంపించినప్పుడు రిబ్కా బావి దగ్గర నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్ళు చేదుకున్నప్పుడు గాజులు కడాలు కమ్మలు ఇచ్చి పంపిస్తాడు. అంటే అర్థం ఏంటంటే మనకి ఎంగేజ్మెంట్కు రింగ్ ఇవ్వడం. అంటే అర్థం ఏంటంటే నిన్ను పెళ్లి చేసుకుంటాడని ఒక నిశ్చితార్థం, ఒక కార్యక్రమం అది. ఇప్పుడు దేవుడు ఎవరికి ఇచ్చాడు? యెహెజ్కేలు గ్రంథంలో 16:12 అంటే ఇజ్రాయేలీలు అయినటువంటి వాళ్ళను ఒక స్త్రీతో పోల్చి, పెళ్లి కుమార్తెతో పోల్చి ఆయనను భర్తగా పోల్చుకొని మాట్లాడుతున్నటువంటి మాటలు అది 16వ అధ్యాయం మొత్తం. నీ చెవులకు పోగులు పుట్టించి అంటే చెవులకు స్వస్థత. ఎవరి చెవులకు అయితే స్వస్థత కలుగుతుందో, ఎవరి చెవులైతే తెరవబడతాయో వాళ్ళు నా గొర్రెలు నా స్వరము వింటాయని బహు స్పష్టంగా దేవుడు చెప్పాడు. మిగిలిన వాళ్ళు ఆయన స్వరము వినవు. ఇప్పుడు స్వరం వినడం అంటే ఊరికే విని బయటకు పోయేది కాదు. కాపరి ఎటు వెళ్తే అటు పరిగెడతాల, కాపరి వెనకలు అవి పరిగెడతాల. అదే నిజమైన స్వరం వినడం. ఊరికే వినిపోవడం అనేది కాదు. ఊరికే వినిపోయే వాళ్ళు, ఈ తీర్పులో ఉండే వాళ్ళు వాక్యం క్రమంగా మందిరానికి వస్తారు, క్రమంగా వాక్యం వింటారు, క్రమంగా దశం భాగాలు ఇస్తారు, అన్నీ ఉంటారు. కానీ పాప జీవితంలో యెషయా గ్రంథము 30వ అధ్యాయం 20వ వచనం యెషయా గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనం ఈ మన ఆత్మ యొక్క స్వరము మనం వినాలనే లేఖన భాగం బహు స్పష్టంగా మనకు చెప్తుంది. తీసిన వాళ్ళు చదవండి. అందులో ఏముంటుందంటే కుడికి వద్దు ఎడమేకి వద్దు. నడుస్తూ నడుస్తూ పోతూ ఉన్నప్పుడు చెవులు తెరవబడిన వ్యక్తి నడుస్తూ పోతూ ఉన్నప్పుడు ఒకవేళ రాంగ్ ట్రాక్ తప్పిపోవడానికి ఒక అడుగు ఎడమకు పడిందంటే వెనకల నుంచి దేవుడు నువ్వు వేసిన అడుగు కరెక్ట్ అయింది కాదు, నీ అడుగు తీ, ముందు నీ అడుగు తీసి కరెక్ట్ దారిలో వేయి. వెనక నుంచి స్వరం వినబడుతుంది. కాసేపు ముందుకెళ్తాడు. మళ్ళీ ఇంకొకటి కుడి పక్కకు అడుగు పడిందంటే నువ్వు మళ్ళీ అడుగు నీ అడుగు సరిగా లేదు, వెనక నుంచి స్పష్టంగా వినబడుతుంది. తీసిన వాళ్ళు చదవండి. అది
ప్రభువు నీకు క్లేశన పానముల యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21 చదువు. కుడి తట్టైనను ఎడమ తట్టైనను చెప్పినను ఇదే త్రోవ దీనిలో నడుపుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. నీకు చెవులకు వినబడును. ఎప్పుడు వినపడతాయి చెవులకి? మన చెవుడు ఉన్నప్పుడు, జబ్బు ఉన్నప్పుడు వినబడదు. అది మన చెవులు తెరవబడినప్పుడే ఈ కార్యము జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రార్థన అంతా జరుగుతుంది. కానీ ఈ లేఖనం యొక్క అర్థం, మెయిన్ పర్పస్ ఏంటంటే నువ్వు దేవుని స్వరం వింటున్నావా లేదా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడా లేదా, నువ్వు ఎన్నిసార్లు దేవుని స్వరం నువ్వు విన్నావు అనేటువంటి అర్థం కూడా వస్తుంది. అంటే మన చెవులు తెరవబడితే బహు స్పష్టంగా మనం దేవుని స్వరాన్ని మనం చూడగలము. ఇర్మియాకు సంబంధించి 1వ అధ్యాయంలో ఇర్మియాను పరిచర్యకి దేవుడు పిలిచినప్పుడు ఏమంటాడనంటే, ఇర్మియాను పిలిచినప్పుడు, ఇర్మియా నీకేం కనబడుతుంది అనంటే, ప్రవ్వా ఒక బాణ ఉత్తర దిక్కుకు తిరిగింది, బాణ కింద మంట పెట్టి మండుతాంది అని అంటాడు. నీకు బాగా కనపడుతుంది అని అంటాడు. మళ్ళీ రెండోసారి ఏం కనపడుతుంది అంటే, బాదం చెట్టు అని కనపడుతుంది అని అంటాడు. వెరీ గుడ్, నీకు బాగా కనిపెట్టింది అంటే అప్పుడు చిన్నపిల్లాడు ఇర్మియా. అప్పుడే కళ్ళు తెరిచాడు దేవుడు. అప్పుడు చూస్తున్నాడు. అంటే కన్నులు తెరవబడడం అనేటువంటిది ఒక స్టెప్ పైకి ఎక్కాల. ఆత్మీయ జీవితంలో ఇంకొక లెవెల్ పైకి ఉంటుంది. చెవులు తెరవబడడం అనేది ఒక స్టెప్ పైకి ఎక్కాల. సాధు సుందర్ సింగ్ సెల్వరాజు అనేటువంటి ఒక దైవ సేవకుడికి ఫస్ట్ చెవులు తెరవబడుతున్నప్పుడు ఆయన ఆత్మను దేవుడు తీసుకెళ్ళినప్పుడు పైకి ఆయన బాడీ లోపల నుంచి బయటికి తీసుకెళ్ళినప్పుడు ఒక్కసారిగా సముద్రం అని చూపిలే ఆయనకి. ఇలా నిలబెట్టాడు. ఒక పెద్ద గుండె ఎత్తి సముద్రంలో వేశాడంట. పెద్ద బెల్లమనే సౌండ్ వచ్చిందంట. సర్రని వెనక్కి తిరిగి చూశాడు. అప్పుడు దేవుడు ఇలా చేయి ఉంచి చెవులు తెరిచాడు. ఆయనకి చెక్ చేస్తాడు దేవుడు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా కన్నులు దేవుడు చెక్ చేశాడు, క్లియర్గా చెక్ చేశాడు. యెషయాకు ఆయన పెదవులను నిప్పుతో క్లీన్ చేశాడు, చెక్ చేశాడు. చెవులు కూడా మందం స్థితిని తీసేస్తాడు. అప్పుడు సాధు సుందర ఒక్కసారి సడన్గా తిరిగి చూస్తాడు. ప్రభువా ఏంటి సౌండ్ ఏంటంటే, లేదు నీ చెవులు నేను తెరిచాను, నీకు వినబడుతుందా లేదా, నేను తెరిచాను. చెవులు తెరవబడుతున్నప్పుడు మనకు స్పష్టంగా వినబడుతుంది. అర్థమవుతుందా? బహు స్పష్టంగా వినబడుతుంది. నాకైతే మీరు ఏమేం చేస్తారో అవి నాకు మీరు దాచిపెట్టినా కూడా మీరు చేసినటువంటి కార్యాలు బహు స్పష్టంగా నాకు వినబడతాయి. చెవుల్లోకి బహు స్పష్టంగా నాకు దేవుడికి వినపట్టినప్పుడు తిరిగి నేను వాళ్ళ దగ్గరకు వచ్చి, ఇదిగో మీరు ఈ మార్గంలో వెళ్తున్నారు, మీరు ఏం మాట్లాడారో ఇది నాకు చెప్తున్నాడు దేవుడు. నా చెవులు తెరవబడినాయి. నా చెవులు తెరవబడినప్పుడు మన జీవితాలలో ఏం జరుగుతుందో నాకు దేవుడు అని ఒక టైం వచ్చేటప్పటికి నా చెవులు తెరవబడి నాకు ఏదైతే దేవుడు చెప్పాడో అది జరిగింది. నాకు ఏదైతే వినిపిస్తాడో చాలాసార్లు నాకు జరిగింది. అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, నన్ను నేను గొప్ప చేసుకున్నానని కాదు, కానీ మన హృదయాలు స్వస్థత జరగాల, మన హృదయపు జబ్బు స్వస్థత కలగాల, మన కన్నులు తెరవబడాలి, మన దేవుని దేవదూతలను మనం చూడాలి, మన చెవులు తెరవబడాలి, దేవుని యొక్క స్వరమును మనం వినగలగాల. అలాగున మనం దేవుని స్వరమును వింటూ మన కన్నులకు స్వస్థత కలిగిన తర్వాత ఇతరుల యొక్క కన్నులను మనం తెరవాలి, ఇతరుల యొక్క చెవులను కూడా మనం తెరవగలిగినటువంటి వారమై మనం ఉండాలి. మన చెవులు పెట్టుకొని ఎదుటి వాళ్ళ యొక్క చెవులను మనం ఏమాత్రం తెరవలేము. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 20వ వచనం మనం ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే, అపోస్తుడైన పౌలు యొక్క చెవులు దమస్కు వెళ్తున్నటువంటి మార్గంలో తెరవబడ్డాయి, ఆయన కన్నులు తెరవబడ్డాయి. తెరవబడిన తర్వాత 17:20లో మనం ఒక అద్భుతమైనటువంటి ఒక మాట రాయబడి ఉంటుంది. ఏం రాయబడి ఉంటుందంటే, కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పిరి. అంటే ఏథెన్స్ ప్రజలు అంటున్నటువంటి మాట ఏమిటి అని అంటే, కొత్త సంగతులు అపోస్తులైన పౌలు ఏథెన్స్ వాళ్ళకి తెలియచెప్పాడు. దీని గురించి చివరికి 34 వరకు 17వ అధ్యాయం అంతా మనం చూసుకుంటూ వచ్చినప్పుడు 32లో మనం గమనించినట్లయితే ఒక భాగంలో ఏముంటుందంటే, మరికొందరు అంటే పౌలు మాట్లాడిన తర్వాత మరికొందరు దీనిని గూర్చి నువ్వు చెప్పినది ఇంకొక్కసారి విందుమని చెప్పిరి. 32వ వచనంలో దీనిని గూర్చి నీవు చెప్పినది ఇంకొక్కసారి విందుమని చెప్పిరి. 33లో అలాగునుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి అని అంటే వాళ్ళు చెవులు తెరవబడ్డాయి. విశ్వసించిన వాళ్ళు
చెవులు తెరవబడ్డాయి కనుకనే వాళ్ళు విశ్వాసం ఉంచారు. అంటే నేనేం చెప్తున్నానంటే, నీ చెవులకు స్వస్థత కలిగిన తర్వాత ఇతర ప్రజలకు నువ్వు స్వస్థత ఇవ్వగలుగుతావు, వాళ్ళ చెవులు తెరవగలుగుతావు. ఇది కంటికి కనిపించినటువంటి స్వస్థత గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. ఇంతకు స్వస్థత అనేది ఎలా కలుగుతుందని ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే, స్వస్థత మనకు ఎలా కలుగుతుంది? కంటికి కనిపించినటువంటి స్వస్థతలు హృదయానికి కానీ, కళ్ళకు కానీ, చెవులకు కానీ స్వస్థతలు మనకు ఎలాగన కలుగుతుంది అనేటువంటి లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథం 6:10 అధ్యాయంలో 6:10లో ఏం రాయబడింది? యెషయా, నువ్వు వెళ్ళి వాళ్ళ కన్నులు మూయించు, వాళ్ళ చెవులు మూయించు, హృదయాన్ని కొవ్వు చేత నింపి మందపరచు, జబ్బు చేత నింపు అని దేవుడే చెప్పి మూయించమన్నాడు. అంటే మూయించింది దేవుడే గనుక తిరిగి దేవుడే తెరవగలగాలి, తిరిగి దేవుడే స్వస్థత అనేది ఇవ్వగలగాలి. దీనికి సంబంధించి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం మనం గమనించినట్లయితే మనకు అందులో ఏముంటుందని అంటే, స్వయముగా దేవుడేనంట స్వస్థత మనకి ఇచ్చేది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును అనే మాట ఇర్మియా అంటాడంటే, స్వస్థత అనేది ఎవరి దగ్గర నుంచి రావాలంటే డైరెక్ట్ దేవుని దగ్గర నుంచి. ఫిజికల్ స్వస్థత దేవుడు ఇస్తాడని మనకు తెలుసు, ఆత్మీయ స్వస్థత దేవుడు ఇస్తాడని మనకు తెలుసు. కానీ పర్టికులర్లీ హృదయానికి స్వస్థత, కన్నులకు స్వస్థత, చెవులకు స్వస్థత అనేది ఇర్మియా గుర్తించాడు. కాబట్టి ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థత నొందుదును అని స్పష్టంగా చెబుతున్నాడు. కాబట్టి ప్రభువే మూయించాడు కాబట్టి తిరిగి ప్రభువే తెరవాలి. ఆ కన్నులను, చెవులను, హృదయాన్ని ప్రభువే తెరవాలని లేఖనాలు బహు స్పష్టంగా చెప్తున్నాయి. దీనికి సంబంధించి ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయాన్ని మనం బాగా గమనిస్తే, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతాను చూడండి. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడునూ లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది, ఎందుకు స్వస్థత వాళ్ళకు కలగడం లేదు? ఈ లేఖన భాగము ప్రభువు వాళ్ళకున్నటువంటి శారీరక అనారోగ్యాన్ని గురించిన స్వస్థతను గురించి మాట్లాడడం లేదు. ఈ హృదయానికి సంబంధించిన స్వస్థతను గురించే డైరెక్ట్ యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. కన్నులకు సంబంధించిన స్వస్థతను గురించే మాట్లాడుతున్నాడు. చెవులకు సంబంధించిన స్వస్థతను గురించే ప్రభు బహు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది ఒక క్వశ్చన్ వేశాడు దేవుడు. దేవుడే ప్రశ్న వేసి తిరిగి దేవుడే సమాధానాన్ని చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం, ఎందుకు స్వస్థత వాళ్ళకు కలగడం లేదు అని అంటే ప్రభువే చెబుతున్నాడు. వినండి 4వ వచనం, 8:4, మరియు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పము, మనుష్యులు పడి తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తర్వాత మనుష్యులు తిరిగి రారా అని క్వశ్చన్ వేస్తున్నాడు. స్వస్థత ఎందుకు రావడం లేదంటే పాప జీవితంలో పడిన వాళ్ళు తిరిగి లేవడం లేదు, తిరిగి నా యొద్దకు తొలగినటువంటి వాళ్ళు నా వైపు తిరగడం లేదని ప్రభు బహు స్పష్టంగా చెప్తున్నాడు. 8:7లో కూడా మనకు రాయబడింది ఏంటంటే, ఆకాశమున ఎగురు సంకుబుడి కొంగ అయినను తన కాలమును ఎరుగును, తెల్లగువ్వ మంగళ కత్తి పిట్టయు ఓదె కొరకును తాము రావాల్సిన కాలము ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. న్యాయ విధి అంటే అర్థం ఏంటనంటే తిరిగి దేవుని యొద్దకు రావడం అనేది న్యాయ విధి, యెహోవా న్యాయ విధి. అది వాళ్ళు ఎరగడము లేదు. అంటే పాప జీవితంలో పడినటువంటి వాళ్ళు పాపంలోనే ప్రభువా ఈ పాప జీవితంలో నుంచి నన్ను మీరు విడిపించండి అనే కన్నీళ్లతో మనం ఎప్పుడైతే ప్రభువునకు మొరపెడతామో ప్రభు కంప్లీట్గా ఆ పాప బంధకాల నుంచి మనల్ని విడిపిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చివరి భాగంలో, అయ్యో ఈ మరణకరమైనటువంటి పాప బంధకాల నుంచి నన్ను ఎవరు విడిపిస్తాడని పౌలు మొరపెట్టాడు. కనుక ప్రభువే తన ఆత్మ ద్వారా ఆయన పాపం నుంచి విడిపించాడు. అంటే పన్నటువంటి వాళ్ళు తిరిగి దేవుని యొద్దకు రావాలి. దేవుని న్యాయ విధి ఇది. మీరు ఎన్నాళ్ళ పాపంలో జీవిస్తారని సూటిగా దేవుడు మనల్ని అడుగుతున్నాడు. కనుక తిరిగి మనం దేవుని యొద్దకు మనం రావాలి. దీనికి సంబంధించి అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 27వ వచనం, అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 27వ వచనంలో మనకు బహు
స్పష్టంగా ఉంది. ఏంటనంటే కన్నులారా మనం చూడాలనంట దేవుని కార్యాలను, మనం చెవులారా మనం వినాలంట వాక్యాన్ని, మనసారా దాన్ని గ్రహించాలంట. అంటే అర్థం ఏంటంటే పాప జీవితంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు ఏమి చెయ్యాలి వాళ్ళు అని అంటే ఇది దేవుని తీర్పు అని చెప్పి భయపడి ఆ పాపాన్ని వాళ్ళు వదిలి దేవుని వాక్యాన్ని వినాల, మనసారా చెవులారా వినాల. అపోస్తల కార్యాలు 28:7 రాయబడింది. కన్నులారా దేవుని కార్యాలను వాళ్ళు చూడాలి, మనసారా గ్రహించాల. ఎప్పుడెప్పుడు చర్చి వదిలిపెడతారా, బయటకు పోయి సారాయి తాగుదామా, ఎప్పుడెప్పుడు వాక్యం అయిపోతుందా, బయటకు పోయి ఇష్టం వచ్చినట్టు తిరుగుదామా, పాప జీవితంలో మునిగి తేల్దామా, చర్చి వదిలిపెట్టడం ఆలస్యం, నేను ముందే ఫిక్స్ చేసుకున్నటువంటి పనులు నేను చేయాలా, ఎప్పుడెప్పుడు వదిలిపెడతారని దాంకొని వాక్యం చెప్తున్నా తూగుతూ అసలు హృదయంలో తీసుకోకుండా చెవులు మోసుకుంటున్నటువంటి వాళ్ళకే ఈ వాక్యం సూటిగా మాట్లాడుతున్నాడు. అది ఒక శిక్షాకాలం కనుక, అది ఒక తీర్పు కనుక దాంట్లోంచి బయటికి రండి, కన్నులారా వినండి అని దేవుడు బహు స్పష్టంగా చెప్తున్నాడు. దీనికి సంబంధించి మన కన్నులు ఎలా తెరవబడతాయి అనే దానికి సంబంధించి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే స్వయంగా యేసు ప్రభువే మన కన్నులను తెరిచేది, వేరే ఎవరు కానీ మన కన్నులను తెరవడు. దీనికి సంబంధించి లూకాసు వార్త 4వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం, లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం మనం అక్కడ చూసుకున్నట్లయితే ప్రభు ఒక సినగోగు మందిరంలోకి వెళ్తాడు. అక్కడ ధర్మశాస్త్రపు చుట్ట యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడుతుంది. అప్పుడు ఆయన అది తెరిచి చదివినప్పుడు ఆయన అంటున్నటువంటి మాటలు చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 17వ వచనం, ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథం విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హస్తవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని చోటు రాయబడిన చోటు ఆయనకు దొరికెను. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏం చేశాడు, ఇదంతా చుట్టి ఆయన పక్కనిచ్చి నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని 21వ వచనంలో కూడా చెప్పాడు. ఏంటి అని అంటే గుడ్డివారికి చూపు. 18వ వచనంలో మనకు రాయబడింది గుడ్డివారికి చూపు, ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు. ఏం ప్రకటించాలో? నోరు తెరిచి ప్రకటన. అంటే వాళ్ళ చెవులు యేసుప్రభు తెరిస్తాడు, వాళ్ళ కన్నులు గుడ్డివారికి చూపు ఆయన ఇస్తాడు, వాళ్ళ హృదయాలకు స్వస్థత, హితవస్త్రం, ప్రభు యొక్క హితవస్త్రం ప్రకటించుటకు అని రాయబడింది. అంటే బీదలకు సువార్త ప్రకటించుటకు. ఇదంతా కూడా ఏంటంటే హృదయంలో నలిగిన వారిని విడిపించుటకు. అంటే కంప్లీట్గా జబ్బు కలిగిన హృదయం వాళ్ళకు స్వస్థత, కళ్ళు లేని వాళ్ళకు కళ్ళు, చెవులు చోటుగా ఉండేటువంటి వాళ్ళకు ఆత్మీయ చెవుడు వాళ్ళకు ఆత్మీయ చెవులు తెరవబడడం ఆత్మీయ కార్యము యేసు ప్రభు ద్వారానే అది జరుగుతుంది. అందుకే శిష్యుల గురించి వింటున్నటువంటి మీ చెవులు ధన్యములైనవి, చూచుచున్నటువంటి మీ కన్నులు ధన్యములైనవి. యేసు ప్రభు ఒక్కరే చెవులు తెరవగలడు, యేసు ప్రభు ఒక్కడే స్వస్థపరచగలడు హృదయాన్ని అనేటువంటి లేఖన భాగాన్ని ఇందులో నుంచి మనం చూసుకుంటున్నాము. సరే, ఇదే లేఖన భాగానికి ఇదే యేసు ప్రభు ఇంకెవరి కన్నులు తెరిచాడని మనం గమనించుకుంటున్నట్లయితే అదే లూకాసు వార్త 24వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆ లేఖన భాగాల్ని మనం చూసుకుంటాం. ఇద్దరు ఎమ్మాయి గ్రామానికి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఎట్లా చెప్పుకుంటారు అని అంటే ఆ సందర్భంలో వాళ్ళ చెవులు మూయబడ్డాయనేటువంటి సంగతి రాయబడింది. చెవులకు సంబంధించిన లేఖన భాగాల్ని ఆ ఇద్దరు శిష్యులకు సంబంధించి వాళ్ళ చెవులు ఎలాగ మూయబడ్డాయో నేను చదువుతాను చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 14వ వచనంలో ఏముంటుందంటే, జరిగిన ఈ సంగతులన్నిటినీ గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారంట. అంటే వాళ్ళ చెవులకు సంబంధించి అక్కడ బహు స్పష్టంగా రాయబడింది. 11వ వచనం మనం గమనించినట్లయితే లూకాసు వార్త 24:11లో, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అంటే వాళ్ళు చెవులు మూయబడినాయి కాబట్టి యేసు తిరిగి లేచాడనే మాటలను కొంతమంది నమ్మలేదని అక్కడ మనకు బహు స్పష్టంగా రాయబడింది. 18వ వచనంలో కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు, ఏం మాట్లాడతారంటే, వారు క్లేఫా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడవే ఎరుగువా అని ఆయనను అడిగాను. అంటే చెవులకు సంబంధించి వినలేదా, నీకు తెలియదా అని ఉంటుంది.
23లో కూడా మనకు అదే రాయబడి ఉంటుంది బహు స్పష్టంగా. 25 చూడండి, శక్తి కలిగిన వాక్యము. అందుకాయన అవివేకులారా, యేసుప్రభు ఇద్దరు శిష్యులను చూసి అంటాడు, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, అంటే వాళ్ళ చెవులు మూయబడినాయి కాబట్టి వాళ్ళు నమ్మలేరు. 27వ వాక్యాన్ని గమనిస్తే, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములలో తన్ను గూర్చి వచనముల భావమును వాళ్ళకు నోరారా విప్పి తెరిచి మాట్లాడాడు. 20వ వచనంలో ఎప్పుడైతే లేఖన భాగాలకు సంబంధించి స్వయంగా యేసుప్రభు మాట్లాడుతూ ఉన్నాడో, ఆటోమేటిక్గా స్పిరిచువల్ సంబంధంగా ఆ ఇద్దరు యవ్వనస్తుల యొక్క చెవులను యేసుప్రభు తెరిచాడు. చెవులకు స్వస్థత వాళ్ళకి అక్కడ జరిగింది. అదే లేఖన భాగం 16వ వచనం మనం గమనిస్తే ఇక్కడ గుడ్డితనం గురించి రాయబడి ఉంటుంది. గుడ్డితనం గురించి 16వ వచనంలో ఏం రాయబడి ఉంటుంది? లూకాసు వార్త 24:16లోనే, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడిను. అంటే వాళ్ళకు గుడ్డితనం బహు స్పష్టంగా కలిగిందని అక్కడ రాయబడింది. అంటే వాళ్ళ కన్నులు ఎప్పుడు తెరవబడ్డాయని మనం గమనిస్తే 31వ వచనం చూడండి. 31వ వచనంలో ఏముంటుందంటే, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృష్టుడాయను. ఎప్పుడు జరిగింది? ఆయన తన్ను తాను లేఖనాలలో నుంచి రివీల్ చేసినప్పుడు, రొట్టె విరిచి స్తోత్రం చేసినప్పుడు ప్రభువును వాళ్ళ కన్నులు అప్పుడు తెరవబడ్డాయి. ఎప్పుడు వాళ్ళ కన్నులు వాళ్ళు తెరుచుకోలేదు. ప్రభువు వచ్చి వాళ్ళ కన్నులు తెరిస్తేనే వాళ్ళు చూశారు. వాళ్ళకున్న గుడ్డితనం పోయింది. వాళ్ళకున్న చెవులు తెరవబడ్డాయి, గుడ్డితనం తెరవబడింది. ఇంకా హృదయం సంగతి ఏంటి అని అంటే, ఇప్పుడు చూడండి లూకాసు వార్త 24:32లో కూడా ఏం రాయబడి ఉంటుందంటే, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? మన హృదయము అంటే హృదయానుకున్నటువంటి జబ్బును దేవుడు స్వస్థపరుస్తూ వచ్చాడు. ఎప్పుడు? లేఖనాలను, వాక్యాన్ని తెరిచి వాక్యం ఏం రాయబడిందో తన గురించి మాట్లాడుతూ నా వైపు తిరగండి, అవిశ్వాసులై ఉండగాకండి, నా వైపు తిరగండి అని ప్రభువు రాయబడ్డ లేఖనాలను తిరిగి రిపీట్ చేస్తూ బైబిల్ గ్రంథంలో రాయబడింది, యెషయా గ్రంథం, ఇర్మీయా గ్రంథం, కీర్తన గ్రంథంలో ఆయనను గురించి రాయబడిన లేఖన భాగాలు తిరిగి చెబుతూ ఉన్నప్పుడు హృదయం అనేది స్వస్థత వాళ్ళకు జరిగింది. అర్థమవుతుందా? ఈ 24వ గ్రంథంలో లూకాసు వార్త 24వ అధ్యాయంలో వాళ్ళ యొక్క చెవులు తెరిచాడు, గుడితనము తెరిచాడు, హృదయాన్ని స్వస్థపరచాడని బహు స్పష్టంగా లేఖనాలు చెబుతున్నాయి. ఇప్పుడు నేను మీకు వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటనంటే, మీ హృదయం సంపూర్ణంగా స్వస్థత కలిగిందా లేదా అనే దానికి ఫైనల్ కన్క్లూజన్ ఏమిటి అని అంటే, మీ హృదయంలో నుంచి ఆత్మ ఫలము బయలుదేరాలి. ప్రేమ, శాంతి, సమాధానం, ఆనందం, దుఃఖంలో కూడా హృదయంలో నుంచి సంతోషం పొంగి పొరలి పారి ప్రవహించాలి. నిన్ను దూషిస్తున్నా కానీ వాళ్ళని నువ్వు అమితంగా ప్రేమించాలి. అది ఆత్మ ఫలం నీ లోపల నుంచి పెళ్ళుబుగుతూ రావాలి. నీ హృదయంలో ఆత్మ ఫలము లేదు అంటే నీ హృదయం జబ్బు చేసిందని అర్థం. నీ కన్నులకు స్వస్థత ఉంది అనే దానికి ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, దేవదూతలు నీ కన్నులకు బహు స్పష్టంగా కనిపించాలా. దేవుని దర్శనాలు, ఓపెన్ విజన్స్, క్లోజ్డ్ విజన్స్ నీకు కనిపించాలా. ఒకవేళ దేవదూతలు, దేవుని దర్శనాలు నీకు కనిపించడం లేదు అని అంటే నువ్వు జబ్బులో ఉన్నావు, నీ కన్నులకు గుడితనంలో ఉన్నావు అని అర్థం. నీ చెవులు బహు స్పష్టంగా తెరవబడున్నాయా లేదా అని నీకు తెలియడానికి మెయిన్ కన్క్లూజన్ ఏమిటి అని అంటే, రోజు ఆత్మదేవుని స్వరం నువ్వు వినాలి. కోడికి కానీ ఎడకి కానీ తిరగకుండా డైరెక్ట్ ఇదే త్రోవ, ఇందులోనే నడువని బహు స్పష్టంగా ఆ స్వరం వినబడాల. ఎంతగా నీకు ఆ స్వరం వినబడాలంటే నిన్ను చంపుతారు, ఇంకా తీర్పులోకి తీసుకొని వచ్చి ఇంకా మరణశిక్ష విధిస్తారు. అయితే అప్పుడు కూడా ఆ స్వరం నువ్వు వినగలిగే స్థితిలో నువ్వు ఉండాలా. ఆయన ఏదైతే చెబుతాడో అదే ఆ గడియలోనే, మీరు భయపడగాకండి వారికి, ఆ గడిలోనే మీకు ఏది బోధించాలో దేవుని ఆత్మ బోధిస్తాడు. ఇంకొక గంటలో నీ తల నరికేస్తారన్నంగా కూడా దేవుని స్వరాన్ని అపోస్తలులు వినగలిగి ఆ స్వరం చొప్పున వాళ్ళు ప్రజలకు ప్రకటించి తలలు నరికివేయబడ్డారు. అలాగున నీ కళ్ళెదుట మరణం నీకు నిలబడినప్పటికీ కూడా నువ్వు తడబడకుండా ఆయన స్వరాన్ని బహు స్పష్టంగా నువ్వు వినగలిగి ప్రజలకు సాక్షిగా, యేసుప్రభువుకు సాక్షిగా నువ్వు ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటుంది. చివరిగా నేను మీకు చెప్పదలుచుకున్న అంశం ఏంటనంటే, క్రైస్తవ జీవితంలో 100% హృదయానికి స్వస్థత లేదు, కన్నులకు స్వస్థత లేదు, చెవులకు స్వస్థత లేదు. దయ ఉంచి ఈ లేఖన భాగాన్ని విన్నటువంటి మీరు, ఈ వాక్యాన్ని విన్నటువంటి మీరు స్వస్థత పొందండి. ఈ వాక్య భాగాన్ని అనేకులకు మీరు చేరవేసి దీనిని అనేకులకు చెప్పి వాళ్లకు స్వస్థత కలిగించే సాధనాలుగా మీరు వాడబడండి.
హృదయము, చెవులు, కళ్ళు మూయబడ్డ ఓ ప్రవక్త గురించి పేతురు చెప్తున్నాడు. అంత్య దినాలలోనంట జరగబోయేటువంటి సంఘంలో జరగబోయేటువంటి అంశాలను గురించి పేతురు 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో బహు స్పష్టంగా రాశాడు. 14వ వచనం, 15వ వచనం, 16వ వచనం. 2వ పేతురు 14వ వచనం, 15వ వచనం, 16వ వచనం బహు స్పష్టంగా అంత్య దినాలలో సంఘాలలో జరగబోతున్న దానిని గురించి ఆయన బహు స్పష్టంగా చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే 14లో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే లోభత్వం ముందు సాధకం చేయబడిన హృదయం గలవారు, ఆ హృదయానికి జబ్బు, లోభత్వంలో సాధకం, వాళ్ళు అస్థిరులైన వాళ్ళని పట్టుకొని, అప్పుడే చర్చికి వచ్చే వాళ్ళని పట్టుకొని పాపంలో వాళ్ళని పడేస్తూ వీళ్ళు ఘోరమైనటువంటి తప్పిదం సంఘంలో చేస్తారని రాయబడింది. సాధకం చేయబడిన హృదయానికి జబ్బు వాళ్ళకు ఉంటుందని రాయబడింది. 15వ వచనంలో ఏముంటుందని అంటే, బిలాము మార్గం తప్పిపోతున్నప్పుడు నోరు లేని గాడిద కన్నులు తెరిచి దేవదూతను చూస్తుంది, కానీ ఆయన కనబడదు. ప్రవక్తకు బిలాముకు ఎదురుగా ఉన్నటువంటి దేవదూత, కత్తి దూసిన దేవదూత కనపడదు. ఆయనకు గుడ్డితనం ఉంది, కానీ గాడిదకు గుడ్డితనం లేదు. ఆయన కన్నులు మూయబడినాయి. అలాగుననే ఆయన మాటలు కూడా, దేవుని స్వరాన్ని కూడా ఆయన వినలేనటువంటి వాడు. నోరు లేని గార్ధాపం యొక్క స్వరముతో మాట్లాడి ఆయన యొక్క చెవులు, కళ్ళు కూడా తెరవబడ్డాయి. డైరెక్ట్ దేవుడు గాడిద ద్వారా ప్రవక్తతో మాట్లాడాడు. అంటే అంత ప్రవక్తగా జీవించినటువంటి, అంత స్థితిలో వెలిగినటువంటి ఒక వెలిగిన బిలాము సహితము ఒకానొక టైం వచ్చేటప్పటికి ఏమైందంటే ఆయన చెవులు మూయబడినాయి, దేవుని స్వరం వినలేకపోయాడు. ఆ మార్గంలో గాడిద పైన వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడో అది ఆయన వినలేకపోయినాడు. ఆయన చెవులు వినబడలేదు. దేవుడు చంపించాల్సిన సందేశము గాడిద ద్వారా చెప్పించినాడు దేవుడు. అంటే ఆయన చెవులు మందం కాబట్టి దేవుడు స్వరాన్ని వినలేకపోయాడు. ఆయన కన్నులు చూడలేకపోయినాయి. గాడిద కన్నులు తెరిచి దేవుడు చూపించిన దానిని తర్వాత కన్నులు తెరిస్తే ఈయన గాడిద ద్వారా ఆయన చెవులు తెరవబడ్డాయి, గాడిద ద్వారా ఆయన కన్నులు తెరవబడ్డాయి, గాడిద ద్వారా ఆయన హృదయ పరిస్థితి కూడా మార్పు చెందబడింది. అయితే చివరికి వచ్చేటప్పటికి బిలాము తిరిగి పాపంలోనే పడిపోయి చనిపోయాడు. ఆయన చెవులు, ఆయన కళ్ళు, ఆయన హృదయము, ఆయన తల నరకవేయబడింది యెహోషువ ద్వారా. అంటే నేనేం చెబుతున్నానంటే, మార్పు చెందండి, లేదా బిలాముకు పట్టిన గతే మీకు పడుతుంది, నాకు పడుతుంది. నా చెవులను నేను దేవునికి సమర్పణ చేస్తాను ప్రభువా అని మీరు చెప్పగలగాలి, నేను చెప్పగలగాలి. నా కన్నులను దేవునికి సమర్పణ చేస్తాను ప్రభువా అని మీరు చెప్పగలగాలి, నేను చెప్పగలగాలి. నా హృదయాన్ని దేవానికి సమర్పణ ప్రభువా అనేటువంటి స్థితిలోనికి మనం రావాలి. అట్టి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి, అట్టి శిక్ష, తీర్పు, శాపం నుంచి దేవుడు మనల్ని అందరినీ తప్పించునుగాక. దేవుడు వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్, 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 ఆమెన్. స్వస్థపరచండి. నా కన్నులకు గుడ్డితనాన్ని స్వస్థపరచండి. నా చెవులకు మందస్థితి తీసివేయండి ప్రభువా. తండ్రి ఆకర్షించిన వారే నా యొద్దకు వస్తారని యేసు ప్రభువా మీరు చెప్పారు. తండ్రి, మీరు నన్ను ఆకర్షించండి. యేసు ప్రభువు దగ్గరకు నన్ను ఆకర్షించండి. భూమి ఆకాశాలు లేక మునుపే తండ్రివైన యెహోవా దేవా, నీ ఏర్పాటులో ఉన్నవారే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముతారు, లేకుంటే నమ్మలేరు. వారే హృదయ స్వస్థత పొందుకుంటారు. వారే కన్నులకు స్వస్థత పొందుకుంటారు, చెవులకు స్వస్థత పొందుకుంటారు. సహాయం చేయండి ప్రభువా. నేను నీ బిడ్డగా, నిజంగా మార్పు కలిగిన నీ బిడ్డగా నేను ఉంటాను. ఆది సంఘములో నామకార్థ భక్తి కలిగిన వాళ్ళు లేరు, కొద్ది మందే ఉన్నారు. సంఘము శక్తి కలిగి పనిచేసింది. ప్రభువా, నేను కూడా నీ శక్తి కలిగి పని చేయాలంటే
నా హృదయాన్ని స్వస్థపరచండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి. హృదయ శుద్ధి నా హృదయానికి ఇయ్యండి. నా కన్నులతో, శారీరక కన్నులతో యేసు ప్రభువును, దేవదూతలను, దేవుణ్ణి చూడాలి. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. నీ కృపలో నన్ను, నా కుటుంబస్తులను భద్రపరచండి. నీకు అప్పగిస్తున్నాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.